హే ఫ్రెండ్స్. రమేష్, సురేష్, హరీష్ వీళ్ళ ముగ్గురు కూడా మంచి మిత్రులు, మంచి ఫ్రెండ్స్. వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇంచుమించు ఒకలానే ఉండేదన్నమాట. ఇందులో రమేష్ చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయన ఛాలెంజెస్ వస్తే ఫేస్ చేస్తాడు. ఏ ఆపర్చునిటీ వచ్చినా సరే దాన్ని మిస్ చేసుకోకుండా దానికి కావాల్సినటువంటి స్కిల్స్ అనేవి అక్వైర్ చేసుకుని దాన్ని అచీవ్ చేస్తాడు. గోల్స్ పెట్టుకుంటాడు. మంచిగా ముందుకి వెళ్తున్నాడు అనమాట లైఫ్‌లో. ఆయనకేమంటే ఆయన లైఫ్ స్టైల్ బాగుండాలి. ఫ్యామిలీని ఒక మంచి స్టేజ్‌లో పెట్టాలన్నటువంటి ఒక యాంబిషన్ ఉంది. సో, దానికి తగ్గట్టుగా ఆయన వర్కౌట్ చేసి హ్యాపీగా ముందుకు వెళ్తున్నాడు. అచీవ్ చేస్తున్నాడు. ఇక సురేష్ వచ్చి జీవితంలో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్న వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడనమాట. అన్‌సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు మిజరబుల్ లైఫ్ అని. సో, ఆయన వర్క్ లైఫ్ పట్ల గాని, లేకపోతే లైఫ్ స్టైల్ పట్ల గాని, ఆయన ఫ్యామిలీ స్టేటస్ పట్ల గాని, ప్రతి దాని మీద కూడా చాలా సాటిస్ఫాక్షన్‌తో ఉన్నాడు. ఎలాంటి రిగ్రెట్స్ లేవనమాట. ఆయనకి తెలుసు. నేను చేస్తున్న పని నాకు చాలు. నాకు వస్తున్న జీతం నాకు చాలు. నేను హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. వాళ్ళకన్నీ నేను ప్రొవైడ్ చేయగలుగుతున్నాను అన్నటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఆయన దగ్గర ఉంది. ఇక హరీష్ వచ్చి వీళ్ళిద్దరిలా కాదనమాట. ఒక రకమైన కంఫర్ట్ జోన్‌లో ఉండిపోయాడు ఆయన. ఆయనకి రమేష్‌లా కష్టపడి పని చేద్దామంటే భయం. ఎందుకంటే ఉన్నది పోతుందేమోనని. లేకపోతే కొత్తదేమైనా ట్రై చేసిన తర్వాత అందులో ఫెయిల్ అయిపోయామంటే నలుగురు చూసి నవ్వుతారేమో అని చెప్పి అంతకు మించిన భయం అనమాట. అట్‌లీస్ట్ సురేష్ లాగా ఒక సాటిస్ఫాక్షన్‌తో కూడా ఉండలేకపోతున్నాడు ఆయన. ఆయన ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. నేనెందుకు చేయలేకపోతున్నాను? అలా చేద్దామంటే భయమేస్తోంది. ఇలా ఉందామంటే మనసు ఒప్పుకోవట్లేదని చెప్పి ఒక రకమైనటువంటి స్టేట్‌లో తెగ మదన పడిపోతాడనమాట. ఆయనకు అనిపిస్తుంటుంది ఇప్పుడు కూడా. నా లైఫ్ ఎందుకు వాళ్ళలా లేదు. బట్ బయటికి మాత్రం మాటలు చెప్తాడు. యెస్, నేను చాలా బాగున్నాను. నేను హ్యాపీగా ఉన్నానని చెప్పి చాలా మాటలు చెప్తాడనమాట. సో, ఈ విధంగా చాలా ఫీల్ అవుతుంటాడు హరీష్ ఎప్పుడొచ్చి. సో, ఎందుకిట్లా? కంఫర్ట్ జోన్ అనేది మంచిది కాదా? ఖచ్చితంగా మంచిదే ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్. ఎంతవరకు అంటే మీలో సాటిస్ఫాక్షన్ ఉన్నంత వరకు ఖచ్చితంగా మంచిది. ఎందుకంటే కంఫర్ట్ జోన్ అనేది మీకు ఫెమిలియారిటీ ప్రొవైడ్ చేస్తుంది. సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్ అనేది చాలా తక్కువ. ఇంకా మీకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ బిల్డప్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీ రొటీన్ అనేది ఒకటి డెవలప్ అయిపోయి కన్సిస్టెంట్ లైఫ్‌కయితే మీరు అలవాటు పడిపోతారనమాట. దాని మించి మీరు ముందుకు వెళ్ళడానికి ఇష్టపడరు. లైఫ్ చాలా స్మూత్‌గా వెళ్తూ ఉంటుంది. మీకు అన్‌సర్టెనిటీ అనేదే ఉండదు ఎందుకంటే లైఫ్‌లో. ఎందుకంటే మీరేం కొత్తవేం నేర్చుకోవడం లేదు. హ్యాపీగా ఎటువంటి ఇష్యూస్ వస్తాయో మీకు తెలుసు మీ జీవితంలో. లేకపోతే మీ యొక్క పర్సనల్ లైఫ్‌లో, మీ ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయో మీకు తెలుసు. వాటిని ఎలా ఎదుర్కోవాలో మీకు తెలుసు. అంతకు మించి ఏమైనా కొత్తదేమైనా వస్తే అప్పటికప్పుడు ఏదైనా చూస్తారు తప్పితే మాక్సిమం రావు కూడా. కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు మీరు. అట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్ అనేది ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు లైఫ్‌లో స్ట్రెస్ అనేది ఎందుకుంటుంది? స్ట్రెస్ అనేది ఉండదు కదా! ఎందుకంటే ప్రతీదీ ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి? వచ్చిన దాన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి? ఎలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్పి మీకు అన్నీ బాగా తెలుసు. ఇలా ఉన్నప్పుడు ఇంక లైఫ్‌లో స్ట్రెస్ అనేది ఎందుకొస్తుంది? బట్ అట్ ద సేమ్ టైమ్ ఏమవుతుందంటే, ఈ కంఫర్ట్ జోన్ అనేది ఎప్పుడైతే మీలో సాటిస్ఫాక్షన్ అనేది లోపించిందో, ఒక రకమైనటువంటి ఇల్యూషన్ అనేది క్రియేట్ చేస్తుందనమాట. ఆ ఇల్యూషన్‌లో మీరు ఎప్పుడైతే పడిపోయారో, యెస్, ఈ కంఫర్ట్ జోన్‌లో ఉంటే చాలని చెప్పి, మీ కేపబిలిటీని మీరే తొక్కుకొని, ఆ కంఫర్ట్ జోన్‌లో ఉండడానికి ఇష్టపడతారు. అందులో మించి బయటికి రావడానికి అయితే మీకసలు ఇష్టం ఉండదనమాట. ఇష్టం కూడా కాదది. భయం అనమాట. ఆ భయం ఎట్లా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తుందంటే, ఇప్పుడు గనక నువ్వు ఈ పని మానేసి, కొత్తది నేర్చుకొని బయటికెళ్ళావంటే, ఖచ్చితంగా అందులో ఫెయిల్ అయిపోతావు. ఫెయిల్ అయిపోతే వచ్చేది పోతుంది. అట్ ద సేమ్ టైమ్ నువ్వేదో గొప్పగా ట్రై చేద్దాం అనుకున్నది అది కూడా పోతుంది. కాబట్టి నా మాట ఇను. ఇక్కడే ఉండు. నువ్వు ఏ పని చేయకు. కొత్తవేం నేర్చుకోకు అని చెప్పి మిమ్మల్ని తొక్కేస్తూ ఉంటుందన్నమాట. అది ఏ విధంగా అని చెప్పి ఒక 4 పాయింట్స్‌లో మీకైతే చెప్పడానికి ట్రై చేస్తా. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మిమ్మల్ని ఏ పని కూడా కొత్తగా చేయనివ్వదు. సపోజ్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను అంతే. మీరు ఉద్యోగం చేస్తున్నారు. మీకు ఇంకా మీ లైఫ్ స్టైల్ చాలా బాగా చేయాలని ఉంది. చాలా హై లెవెల్‌లో ఉండాలని ఉంది. మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు. వెంటనే మీ మైండ్ ఏం చెప్తుందంటే వద్దు. అనవసరంగా ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోకు. నా మాట ఇను అని చెప్పి మీలో కేపబిలిటీ ఉన్నా సరే ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది మిమ్మల్ని ఏం చేస్తుందంటే కొత్తగా ఎటువంటి అడుగులు వేయనివ్వదనమాట. వచ్చిన కొత్తలోనే దాన్ని ఆపేస్తున్నాడు. వద్దు నా మాట విను. అట్ ద సేమ్ టైమ్ వ్యాపారమనే కాదు. మీరు ఉన్న ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోకి మారదాం అనుకున్నా, లేకపోతే మీ లైఫ్ స్టైల్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్దాం అనుకున్నా, లైఫ్‌లో ఏ కొత్త డెసిషన్ తీసుకుందాం అనుకున్నా సరే, ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపుతుంటుందన్నమాట. వద్దు నా మాట విను చేయకు. ఇంతవరకు నువ్వు కంఫర్ట్‌గా ఉన్నావు కదా! హ్యాపీగా ఉన్నావు కదా! ఎందుకు అనవసరంగా ఇలాంటి స్టెప్ తీసుకొని నీ లైఫ్‌ని పాడు చేసుకుంటావు? కాబట్టి చేయకని చెప్పి ఒక రకమైనటువంటి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్‌ని మీలో ప్రొజెక్ట్ చేస్తుందన్నమాట. ఇది నంబర్ 1 థింగ్. నంబర్ 2 వచ్చి అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ యువర్ కేపబిలిటీ. ఆ పని చేయగల కేపబిలిటీ మీలో ఉంది. ఆ పని చేయగల సత్తా మీలో ఉంది. కానీ మిమ్మల్ని అది రియలైజ్ చేయనివ్వదనమాట. ఎందుకు నువ్వు హ్యాపీగా అక్కడ ఉండొచ్చు కదా! నీ పని నువ్వు చేసుకుంటున్నావు కదా! ఎందుకు ఇప్పుడు నువ్వు మళ్ళా కొత్తది చేసి ఎవరికి నిరూపించుకోవాలి నువ్వు? ఇప్పుడు నిరూపించుకున్నంత మాత్రాన నువ్వు ఆహ్, పని చేస్తున్నట్టు కాదు కదా! ఎందుకు అనవసరంగా కొత్తవన్నీ ట్రై చేసి అనవసరంగా ఉన్నదాన్ని పోగొట్టుకుంటావు అని చెప్పి మీలో కేపబిలిటీ ఉన్నా సరే, ఆ కేపబిలిటీని ఫుల్ పొటెన్షియల్ వరకు యూజ్ చేయనివ్వకుండా చేస్తుందనమాట. ఇది నంబర్ 2. నంబర్ 3 వచ్చి మిస్‌లీడింగ్ సెన్స్ ఆఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్. మీరెప్పుడు గుర్తుపెట్టుకోండి. కంఫర్ట్ జోన్‌లో ఉన్నవాళ్ళు ఎట్లా మాట్లాడుతుంటారంటే, నాకున్నది చాలు. నేను హ్యాపీగా ఉన్నాను. ఇంతకు మించి ఏం గావాలి? అని చెప్పి చెప్తుంటారన్నమాట. బయటికి చెప్తుంటారు. కానీ లోపల మాత్రం చాలా ఫీల్ అవుతుంటారు. అరెరే! వాడు చెప్పింది నిజమే గదా! నేనెందుకు ఆ పని చేయలేకపోయాను?
కొద్దిగా కష్టపడి ఉంటే వాళ్ళలాగా ఇప్పుడు నేను కూడా అవన్నీ అచీవ్ చేసి ఉందని కదా! నాకు కూడా అవన్నీ ఉండేవి కదా! నా ఫ్యామిలీని కూడా ఆ స్టేజ్‌లో నేను చూసుకుందును కదా! అని చెప్పి లోపల లోపల చాలా ఫీల్ అవుతుంటారు. బట్ ఒక రకమైనటువంటి సెన్స్ ఆఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్ అని మీరు క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు సంపాదిస్తున్న డబ్బు నువ్వు చాలు. లేకపోతే నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది కదా! ఇలా ఉంటే చాలు. వాడెవడో ఏదో చేసుకుంటాడు. వాడిష్టం వాడి లైఫ్ నీకెందుకని చెప్పి బయటకి మాత్రం మీరలా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. బట్ లోపల మాత్రం మీరు చాలా ఫీల్ అవుతుంటారు. నేను కొద్దిగా కష్టపడాల్సింది. నేను కొద్దిగా చేయాల్సిందని చెప్పి. ఈ టైప్ ఆఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది చాలా ఫాల్స్‌గా అయితే మీలో ప్రొజెక్ట్ చేస్తుందన్నమాట. ఈ కంఫర్ట్ జోన్ అనేది. అండ్ చివరగా వచ్చి అవాయిడెన్స్ ఆఫ్ డిస్కంఫర్ట్ అన్నమాట. మీ యొక్క లైఫ్ స్టైల్‌లో, లేకపోతే మీ యొక్క ప్రొఫెషనల్ కెరియర్‌లో, లేకపోతే మీ యొక్క పర్సనల్ లైఫ్‌లో ఏ చిన్న డిస్కంఫర్ట్ వచ్చినా సరే మీరు తట్టుకోలేరన్నమాట. ఎందుకంటే అటువంటి దానికి మీరు సిద్ధంగా లేరు. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మీరు సిద్ధంగా లేరు. అలాంటి చేంజ్‌కి మీరు సిద్ధంగా లేరు. ఏదైనా చిన్న డిస్కంఫర్ట్ వచ్చినా సరే, ఎందుకొచ్చింది ఇట్లాగని చెప్పి చాలా ఇరిటేట్ అయిపోతుంటారన్నమాట. అలాంటి డిస్కంఫర్ట్‌ని ఫేస్ చేయడానికి మీరు సిద్ధంగా లేరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు. మీకేం ఎక్స్‌పెక్ట్ చేయాలో తెలుసు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ నుంచి కొద్దిగా డీవియేట్ అయినా సరే మీ మనసు అనేది చలించిపోతుందన్నమాట. మీకేం చేయాలో అర్థం కాదు. ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా సరే మీరు ఫేస్ చేయలేరన్నమాట. ఇలాంటి ఫాల్స్ ట్రాప్స్‌లోకైతే కంఫర్ట్ జోన్ అనేది తోస్తుంది. ఎంతవరకు అంటే మీలో సాటిస్ఫాక్షన్ లేనంత వరకు. బట్ మీలో సాటిస్ఫాక్షన్ ఉంది అనుకుంటే కంఫర్ట్ జోన్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే కావాలని చెప్పి ఎవరు కష్టాలు కొని తెచ్చుకోరు కదా! బట్ లోపల ఫీలింగ్ ఉంది. యెస్, నేను కొత్తగా ఏదైనా ట్రై చేయాలి. నేనేదో చేయాలి, నిరూపించుకోవాలి. సంథింగ్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని గురించి వెళ్ళండి తప్పితే కంఫర్ట్ జోన్‌లో ఉండిపోయి మీరు పెట్టుకున్న యాంబిషన్స్ కానీ, లేకపోతే మీరు పెట్టుకున్న ఆశయాలని వాటిని సాధించడం మాత్రం ఎప్పుడు ఆపొద్దన్నమాట. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కంఫర్ట్ జోన్ ఇస్ గుడ్. బట్ యూ షుడ్ హావ్ సాటిస్ఫాక్షన్ ఇన్ ఇట్ అన్నమాట. సో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.